47 సాకారానికి సహకరించండి అంటూ విశాఖ రైల్వే జోన్కు డిసెంబర్లో శంకుస్థాపన చేయండి. ప్రధానికి చంద్రబాబు వెంట ఢిల్లీలో దాదాపు గంటపాటు చర్చలు. వరదలతో దెబ్బతిన్న రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇవ్వాలని అభ్యర్థన. పోలవరం నిధులకు కేంద్ర కేబినెట్ ఆమోదంపై కృతజ్ఞతలు. త్వరగా నిధులిస్తే నవంబర్లోనే పనులు మొదలు పెడతామని వెల్లడి. అనంతరం రైల్వే మంత్రితో చర్చలు. రాష్ట్ర మౌలిక వస్తువుల ప్రాజెక్టులు రైల్వే పెట్టుబడులు 73,743 కోట్లు. హౌరా చెన్నై 4 లైన్లుగా మార్పు. 73 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ. మరిన్ని లోకల్ రైళ్లకు పచ్చజెండా. ఎక్స్లో చంద్రబాబు వెల్లడి. నేడు గడ్కరీ, గోయల్, పురియలతో భేటీ. అమిత్ షా, నిర్మలాతోనూ చర్చలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తమ్ముళ్ళు ఇది తగదు అంటూ దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు. కమిషన్లు, ముడుపులు, దందాలతో దడ. పోస్టింగులకు రేటు. వెంచర్లో కమిషన్లో విచ్చలవిడి అవినీతి అక్రమాలకు ఒత్తాసు. అధిక శాతం ఎమ్మెల్యేలు పద్ధతిగానే. కొందరు తీరుపై అప్పుడే జనంలో ఆగ్రహం అంటూ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటింది. కానీ కొందరు ఎమ్మెల్యేలు అప్పుడే భారీ వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. నియోజకవర్గాలను సొంత సామ్రాజ్యాలుగా భావిస్తున్నారు. మేము చేసిందే శాసనం, అధికారులు మేము చెప్పినట్టు తినాలి, మా మాట దాటితే వేటు పడుద్ది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. విలువైన భూములు, ఆస్తులు, ఉద్యోగులు, పోస్టింగ్లు వంటి అంశాలు వేలు పెడుతున్నారు. కొద్దిమంది ఎమ్మెల్యేలు మరీ బరితెగింపు కనిపిస్తుంది. మంచి అవకాశం మించిన దొరకదన్నట్టుగా ఆదాయ మార్గాలు వెతుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు అడ్డగోలుగా మింగలేదా, మేము సంపాదించుకోవద్దా, వచ్చే ఎన్నికల ఖర్చులకు కావద్దంటూ తమ దందాలను సమర్థించుకునే వాళ్ళు ఉన్నారంటూ వైసీపీ కంచుకోట లాంటి కడప జిల్లాలో ప్రజలు తెలుగుదేశం కూటమికి పట్టం కట్టారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఎమ్మెల్యే అపహాస్యం చేస్తున్నారు. ప్రతి పనిలో నీకెంత నాకెంత తేల్చాలంటున్నారు. వ్యాపార వాణిజ్య రంగాలతో పాటు బార్లను కూడా ఎమ్మెల్యే వదలడం లేదు. కడపలో లిక్కర్ కింగ్కి చెందిన 2 బార్లను జూలై నెలలో లాక్కుని ఎన్నికల్లో తన కోసం బాగా కష్టపడ్డారంటే 2 నేతలు గిఫ్ట్గా ఇచ్చారు. ఆ ఇద్దరు గతంలో వైసీపీలో పనిచేసి ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఇక సదర్ నేత తన నియోజకవర్గాల ఆగమేఘాల మీద రేషన్ షాపులు మార్పిడి చేపట్టారు. సొంత కార్యకర్తలు, అనుచరులకు ఆ షాపులు ఇవ్వడానికి 50,000 నుంచి ₹1,00,000 దాకా వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. కడప నగరంలో భూ వివాదంలో తలదూచి 30 లక్షలకు డీలు కుదుర్చుకున్నారట. ఆ ఎమ్మెల్యే నోటికి అడ్డు అదుపు లేదు. అధికారులు, సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఫిర్యాదులోనే గతంలో వైసీపీ నేతలు సంపాదించుకున్నారు. ఇప్పుడు తాము సంపాదించుకోవాలన్నదే సదరు ప్రజాప్రతినిధి విధానం. ఇది పద్ధతి కాదు కదా అని సన్నిహితులు, సొంత పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తే మీదేం పోయింది, మేము సంపాదించుకోవద్దా, మేము బాగుపడద్దా, మళ్ళీ ఎన్నికల ఖర్చులకు డబ్బు ఉండొద్దా అని విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యే తీరుతో జనం విస్తుపోతున్నారు అంటూ సుదీర్ఘమైనటువంటి స్టోరీ రాసుకొచ్చింది. లేకపోతే